పర్ఫెక్ట్. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్ అందరికీ, అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసికల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే బిజినెస్ అంటే డబ్బులే కదా అందరికీ కావాల్సినవి. సో కార్లో కూడా మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను కొంతమంది అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం మాస్క్ ఈజ్ అవుట్, అండ్ కొంచెం స్టైలిష్గా కనిపించాలి కదా దానికోసం గాగుల్స్ ఆన్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే KP Homes, and definitely we'll discuss a lot of stuff. So in discussion lo, why to waste time, let's go and talk more stuff about KP Homes. So actually business ante first thing నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, బికాజ్ ఇంట్రెస్ట్ కన్నా ముఖ్యం అవసరం. చిన్నప్పటి నుండి నాకు చాలా అవసరం ఉంటుండే, ఎందుకంటే నాకు వచ్చే పాకెట్ మనీ ఇంత, కానీ నా అవసరాలు సరిపోనంత. సో నాకు చిన్నప్పటి నుండి డబ్బులు బాగా ఖర్చు పెట్టే అలవాటు ఉంటుండే, కానీ ప్రతిసారి మా డాడీని ఇలా అడగలేం కదా, ఎందుకంటే అప్పుడప్పుడు అడుగుతుండే డాడీ ఎగ్జామ్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, అట్లా ఫీజులు అట్లా నొక్కుతుండే. కానీ బిజినెస్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ వెరీ ఇంప్రెసివ్, అండ్ డెఫినెట్లీ అపీరెన్స్ కూడా బాగుండాలి. ది వే యూ టాక్, ది వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, అండ్ ద వే యూ షో యువర్ ప్రోడక్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పక్కనోడికి నమ్మకం వచ్చేది నీ నుండి. సో యూ కెన్ సెల్ ఈవెన్ ఒక చెత్తను కూడా తీసుకెళ్ళి నువ్వు బంగారంలో అమ్మొచ్చు ఇఫ్ యు ఆర్ రియలీ వెరీ టాలెంటెడ్, అండ్ దానికి తగ్గ రైట్ సేల్స్ మ్యాన్ ఉండాలన్నమాట. ఐ బిలీవ్ ఇట్. సో ఎక్కడ ప్రమోట్ చేయం KP Homes సో అండ్ సో బిజినెస్ అని అట్లా ఎక్కడ ప్రమోట్ చేయం. మై బిజినెస్ ప్రమోషన్ ఈజ్ మై కస్టమర్స్. డెఫినెట్లీ యూ కెన్ విజిట్, యూ కెన్ కంపేర్ ద ప్రైజెస్. ఇప్పుడు మీరు మార్కెట్లో ప్రైజెస్ కంపేర్ చేసుకున్నా కూడా డెఫినెట్లీ మీరే అంటారు దాట్ ఓకే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని. అండ్ చాలామంది కస్టమర్స్ కూడా అంటారు మాతోని చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని. వీ డోంట్ అంత మనీ గుంజేసుకోం జనాల దగ్గరికి వెళ్ళి, because I know the value of money, right? And at the end of the day we even have to pay for few stuff. అంటే ఇప్పుడు మా మెయింటెనెన్స్ కానీ, మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ అందరికీ we have to maintain కాబట్టి డెఫినెట్లీ we have to have little margin, but not really that margin what outsiders are taking on furnitures. And we customize the things, and we definitely love to come to your house అండ్ మీ ఇంటికి వచ్చి మీ మెజర్మెంట్స్ తీసుకొని మీ ఇంటి మీరు సాటిస్ఫై అయితేనే దానికి పే చేయండి. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్ ఇట్. నో వీఆర్ ఎట్ KP Homes, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ చూద్దాం లోపల ఎన్ని మోడల్స్ సోఫాస్ ఉన్నాయో, ఎన్ని బెడ్స్ ఉన్నాయి. అండ్ సారీ, ఇప్పుడు మాస్క్ లేకపోతే ఓకే, ఐ కెన్ హెల్ప్ యూ. సార్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. కొద్దిగా గ్లాసెస్ తీస్తే కనిపిస్తుంది. గ్లౌస్ వేసుకోండి. సో వాట్ వీ వాంటెడ్ టు షో ఇస్, ఒకవేళ KP Homesకి రావాలంటే కంపల్సరీ మాస్క్, శానిటైజర్ అండ్ గ్లవ్స్ కంపల్సరీ అన్నమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే అదొక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. వాడు వచ్చి నన్ను అడిగిండు, అరే నా దగ్గర డబ్బులు కొన్ని కావాలి, నీ దగ్గర ఏమైనా ఉన్నాయి అరేంజ్ చేయగలుగుతావా అంటే ఎంత అని అడిగిన. అటు నుండి ఒక 2 lakhs to 3 lakhs అని అన్నాను. నేనన్నా అరే 5,000 10,000 అంటే ఇస్తా, 2-3 లక్షలు ఎడికి వెళ్ళాలి రూపాయి అయితే. వాడు నుండి ప్లీజ్ రా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు 10% అయినా నేను ఇస్తానన్నాను. నాకు ఎందుకు అక్కడ ఇంట్రెస్ట్ దగ్గర కమిట్ అయిపోయినాడు. అరే ఇంట్రెస్ట్ ఏంది, బాగానే ఉంది కదా ఇదో స్కీమ్, ఇంట్రెస్ట్ 10% ఇస్తుండు అని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. సరే ఇదేదో కొంచెం ట్రై చేద్దాము అని అక్కడ కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నేను ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళే. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆల్మోస్ట్ అరౌండ్ నా దగ్గర ఒక 50,000 దాకా ఉండే అనమాట. 50,000 ఈ బయటికి వెళ్ళి తెచ్చిన 1,50,000 కలిపి వాడికి ఇచ్చేసిన. ఇచ్చి వాడి దగ్గర 10% ఇంట్రెస్ట్ తీసుకొని నేనేం చేస్తున్నా అంటే ఈ 10% నుంచి నేను తెచ్చిన వాళ్ళకి 4% ఇంట్రెస్ట్కి ఇస్తుండే. సో దట్ ఈస్ హౌ ఐ యూస్ టు మేక్ మనీ అనమాట అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో. సో అట్లా మనీ మేక్ చేస్తుంటే వాడేం చేసిండు, సడన్గా జెండా ఎత్తేసిండు. ఒక 3-4 months ఇచ్చింటాడు అంతే.
జెండా ఎత్తేసిన తర్వాత ఎట్లుంటుందో తెలుసు కదా పొజిషన్. 1,50,000 అంటే కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఎవ్రీ మంత్ 10% ఇంట్రెస్ట్ కట్టాలన్నప్పుడు ఐ డోంట్ నో లైక్ అంటే ఏడికెళ్ళి తేవాలి పైసలు తేలేం కదా. అప్పుడు ఇంట్లో పోయి చెప్పినాం అనుకో, ఇక అప్పటికే నా మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పోయి చెప్పినా అంటే వీడు ఇక దేనికి పనికిరాను ఫిక్స్ అయిపోతారని. సో సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్తే కేపీ హోమ్స్కి ఎంటర్ కాగానే ఇక్కడ సోఫాస్ 4 పోర్షన్స్లో డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పోర్షన్కి ఏం స్పెసిఫికేషన్ ఏం లేదు, బట్ 4 పోర్షన్స్ అలా డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో 20,000 ఎంతో అరేంజ్ చేసుకొని సో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్, దాట్ ఈస్ టెక్స్టైల్స్ అండి. అంటే బట్టలు తీసుకొచ్చి వి స్టార్టెడ్ సేల్స్, అంటే బట్టలు తీసుకొచ్చి అమ్మినుండే అనమాట. బట్టలు అమ్ముతూ బాగానే ప్రాఫిట్ ఉండే, 50% ఆఫ్ ద మార్జిన్ దాట్ వాజ్. అంటే $100కి ఒక ప్యాంట్ తీసుకొచ్చి, $500కి ఒక ప్యాంట్ తీసుకొచ్చి $800 అమ్ముతుండే. సో ఇట్ వాస్ గుడ్. సో అట్లా అమ్ముతుంటే నేను డబ్బులు బాగానే మేక్ చేస్తున్నా, బట్ ఐ కెనాట్ సీ ద మచ్ మనీ. అంటే నాకు కనిపిస్తారు డబ్బులన్నీ వస్తున్నాయి బాగానే కానీ, బట్ ఇలా కూడా మళ్ళీ లాస్. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే, అరే వీడు మనోడే కదా రాబోయే తర్వాత ఇస్తాడులే అని వెళ్ళిపోతున్నాడు. వాడు మళ్ళీ అని కాల్ చేసి అరే డబ్బులు ఇవ్వాలి రాబోయే అంటే ఒకటి సపోర్ట్ చేయడు కదా టైంలో. సో అట్లా నాకు అది పెద్ద వర్కౌట్ కాలే అనిపించింది అనమాట. కాకపోతే ఐ హ్యావ్ టు డూ సంథింగ్, బికాజ్ ఇక్కడ నేను 1,50,000 కట్టాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో అట్లా చేయాల్సిన టైంలో చేయాలి కాబట్టి డెఫినెట్లీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఐ యూస్ టు వర్క్ ఎ లాట్ అనమాట. అంటే ఐ యూస్ టు ప్లాన్ ఎవ్రీ డే, ఈ డేకి ఇంత సంపాదించాలి, ఈ డేకి ఇంత సంపాదించాలి. టీవీలో అంటే డైరెక్ట్ పోయి మా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుండే అప్పుడు మలక్పేటలో అనుకుంటా. సో వాడి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో డీల్ చేసుకున్నాను డైరెక్ట్. అరే నేను మీకు ఇన్ని టీవీలు అమ్మిపిస్తారు, అవి నాకు ఏమి ఇస్తావు, మీకు ఇన్ని సెట్ చేస్తా, లేకంటే మంత్లీ ఇంత టార్గెట్ నాకు నేను ఇచ్చేస్తా, నాకు అలా 5% అంతే, దానికి మించి ఏమి ఇవ్వకు అని చెప్పినండి. సో వాడు యాక్సెప్ట్ చేసాడు, ఓకే నాకు వాడికి ఏం కావాలి, సేల్స్ కావాలి, సో 5% ఇస్తా అని చెప్పిండు. సో ఆఫ్టర్ సోఫాస్ మీరు ఎంటర్ కాగానే కనిపించేది బెడ్స్ అండి. సో బెడ్లో వాట్ ఐ బిలీవ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్, అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ మనం బెడ్ మీదే స్పెండ్ చేస్తాం కాబట్టి ఐ సజెస్ట్ యూ టు ఇన్వెస్ట్ మోర్ మనీ అదర్ దాన్ బెడ్ మీద కన్నా కూడా మ్యాట్రెస్ మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయండి. బికాస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్ అన్ మ్యాట్రెస్. ఎందుకంటే లైక్ చెప్తున్నా కదా, 8 hours కన్నా మించి కూడా మనం పండుకుంటాం కదా, పండుకునేది మ్యాట్రెస్ పైనే కాబట్టి సో మ్యాట్రెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి అదర్ దాన్ ఆన్ బెడ్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వితౌట్ స్టోరేజ్. అండ్ రీసెంట్గా ఈ మోడల్ ఇక్కడ కేపీ హోమ్స్లో స్టార్ట్ చేశామండి. బికాజ్ పీపుల్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ డిజైన్స్. యూత్ కదా, యూత్ అందరికి ఇట్లాంటి డిజైన్సే కావాలన్నమాట. సో అట్లని సో బేసికల్గా ఇట్లాంటి మోడల్స్ MDF మోడల్ కాకుండా అది కూడా MDF అండ్ దట్ ఈస్ కంప్లీట్ టేక్ మోడల్ అది. సో ద ప్రైస్ రేంజ్ ఇస్ రియలీ స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 టు ఆల్మోస్ట్ 40,000 దాకా కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్స్ యువర్ బడ్జెట్ అండి. అంటే వీ డోంట్ పుష్ యూ టు టేక్ దిస్ ఆర్ టేక్ దాట్. అంటే వాట్ ఎవర్ ద బడ్జెట్ కంఫర్టబుల్ ఇన్, యూ కెన్ టేక్ ఎనీథింగ్ యూ రియలీ వాంటెడ్. అండ్ ఎస్పెషల్లీ వీఆర్ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. ఏంటంటే US వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చదవాలంటే మనతో కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాక్ ఇన్ స్టడీస్, అంటే అంత చదువు లేదు. కాకపోతే ఏదో సరే US వీసా వచ్చింది, ఏదో ట్రై చేసిన అంతే, లక్కులు వచ్చేసింది. వచ్చిన తర్వాత USకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా బిజినెస్ మైండ్ ఎప్పుడు ఆగిపోలేదు అనమాట. ఆగిపోకుంటే అక్కడికి వెళ్ళి స్టార్టింగ్లో ఏం చేస్తుండే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. సో డైనింగ్ టేబుల్స్ గ్లాస్ ఉంటుంది, మార్బుల్ ఉంటుంది అండ్ వుడెన్ డైనింగ్ టేబుల్ ఉంటుంది. సో దీస్ ఆర్ బేసిక్ వన్స్. సో ఇది మనకి అరౌండ్ 10,000 నుండి స్టార్ట్ అవుతుంది ప్రైస్ డైనింగ్ టేబుల్స్లో. అండ్
You can end up to 70,000, 80,000 also. కొంచెం మెస్సీగా ఉంది బికాజ్ నిన్ననే స్టాక్ అంతా వచ్చింది అండ్ ఇంకా ఆర్గనైజ్ కూడా చేయలేదు. వీ హ్యావ్ టు ఆర్గనైజ్ టుడే అండ్ దీస్ ఆర్ ద మార్బుల్ వన్స్. కంప్లీట్ మార్బుల్ మోడల్ అండి ఇవన్నీ. These are wooden top ones. Four chairs, 6 chairs and also 8 chairs కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో. అక్కడ ఒక చిన్న జల్సా అని ఒక రెస్టారెంట్ ఉండే. ఆ రెస్టారెంట్లో ఒక సర్వర్ అవసరం ఉండే అని ఒకటి చెప్తే వెళ్ళిన తర్వాత సో జల్సాలో ఒక సర్వర్గా జాయిన్ అయిన తర్వాత దాని తర్వాత ఒక డెలివరీ బాయ్గా చేంజ్ అయిన ఉండే. డెలివరీ బాయ్ నుండి ఐ యూస్ టు మేనేజ్ ద థింగ్స్. అంటే అక్కడ ఒక మెయిన్ హెడ్ ఒక మేనేజర్ ఉంటుండే. ఆయన సిటీకి జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బర్డెన్ అంతా నా మీదనే ఉండే. సో బర్డెన్ నా మీద ఉందని వదిలేదు ఎప్పుడు. ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ బర్డెన్ బికాస్ ఐ వాంట్ టు ఆల్వేస్ ప్రూవ్ దట్ టు సమ్మన్. అంటే ఇప్పుడు ఒక ఓనర్ ఉంటే ఐ వాంట్ టు ప్రూవ్ హిమ్ దట్ ఐ క్యాన్ హ్యాండిల్ దిస్ ఇన్ అ బెటర్ వే అని. సో ఐ యూస్ టు టాక్ టు క్లయింట్స్, ఐ యూస్ టు డిస్కస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో అట్లా ఒక్కొక్కరితో మాట్లాడి దాని తర్వాత కంప్లీట్గా ఇంకా కొంచెం నా హ్యాండ్ ఓవర్కి వచ్చేసిందని అనిపించింది అన్నమాట. అంటే సో నో ఐ కెన్ డిస్కస్ విత్ ద క్లయింట్స్ అండ్ నో ఐ కెన్ డిసైడ్ ద రేట్స్. అట్లా నేను బాగానే కొంచెం ఒక స్టాండర్డ్ ఒక సర్వర్ నుండి ఒక మేనేజర్ లెవెల్కి ఎదిగిన ఉండే. అక్కడ ఎదిగిన తర్వాత దేర్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అక్కడ ఐ లెర్న్ హౌ టు మేక్ బిజినెస్, హౌ టు టాక్ టు పీపుల్, హౌ టు కన్విన్స్ దెమ్. ఒక రీసెంట్గా ఒక ఇంట్లో ఒక సోఫా చేయించినండి. సోఫా చేయించిన తర్వాత వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చలేదు బికాజ్ ఆ కలర్ ఇంటి డామినేట్ చేస్తుంది. అండ్ వాళ్ళు నాకు కాల్ చేసి అప్డేట్ చేసిన తర్వాత దట్ కాస్ట్ మీ అరౌండ్ 10,000 ఆర్ సంథింగ్. ఐ డి నాట్ ఛార్జ్ బికాజ్ ఇది సోఫా తీసుకెళ్ళి వేరే దగ్గర మన షోరూంలో పెట్టేస్తే డెఫినెట్లీ సంబడి విల్ టేక్ ఇట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ they called me up for the very next day and said that they have a business for other people. And 1 lakh business నేను లాస్ అవుతుండే. సో వాళ్ళు 1 lakh బిజినెస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ మళ్ళీ ఇంకోరు ఉంటే వాళ్ళు కూడా చెప్తారు కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రమోషన్ ఐ బిలీవ్. సో ఇదంతా కేపీ హోమ్స్ అండి. అండ్ యాక్చువల్లీ మేము ఇక్కడ చాలా స్వీట్. ఫస్ట్ థింగ్ వీఆర్ టెలింగ్ యూ, మేము ఇక్కడ విల్ వెరీ పొలైట్ విత్ ద కస్టమర్స్, విల్ వెరీ స్వీట్. బట్ కస్టమర్స్ తిరితే కూడా ఏమనము. ఇప్పటిదాకా ఎవరు తిట్టలేరు. దే ఆర్ కస్టమర్స్ ఆల్సో వెరీ స్వీట్ విత్ అస్ బికాస్ వీ గివ్ ద బెస్ట్ క్వాలిటీస్. అండ్ అంతేనండి. ఎనీబడి కెన్ విజిట్ ది స్టోర్. Come, we can talk, we can discuss, I can give you good deals. And I'm telling you right, నేను రాసిచ్చిన తర్వాత కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ యుల్ టేక్ ఇట్.